హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఓలిగలు ఎలా చేయాలో చూపిస్తానండి. మా సైడ్ అయితే మేమైతే ఓలిగలు అనే అంటాము. ఇంకొంత పక్కల అయితే ఉబ్బట్లు అంటారు, పోలీలు అంటారు. ఒకటే ప్రాసెస్, ఒకటే వంట, కానీ రకరకాల పేర్లు అన్నమాట. ఒక్కొక్క సైడు ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట. ఇంకా చాలా ఈజీగా అయితే ఎలా చేసుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఉబ్బట్లు చేయడం కొంతమందికి చాలా కష్టం అనేసి ఉబ్బట్లు అయితే బిరిబిరిని అయితే చేయరు. నాకు తెలిసినంత వరకు మా ఫ్రెండ్స్ అయితే చాలామంది అయితే వీటి జోలికి పోరు, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అనేసి. అలా కాకుండా నేనైతే ఈ వీడియోలో అయితే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇంకా ముందుగా కుక్కర్లోకి అయితే బ్యాళ్ళు తీసుకొని కడుక్కునేసి ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసి 2 విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. 2 విజిల్స్ ఉడకపోతే మళ్ళీ ఒక విజిల్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఇంకో విజిల్ మళ్ళీ పెట్టాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 2 విజిల్స్కే ఉడికిపోతుంది. అంటే మనకి షాప్లో ఇచ్చే బ్యాళ్ళు బట్టి ఉంటుంది అది డిఫరెన్స్. ఇంకా అందులోకి ఉప్పు అయితే వేసేసి ఇంకా మళ్ళీ ఒక విజిల్ పెట్టుకొని ఉడికించుకునేసి ఇలా వాటర్ అయితే సపరేట్గా తీసి బ్యాళ్ళు అయితే ఇంకో పక్క అయితే తీసి పెట్టుకోవాలి. ఆ బ్యాళ్ళనేమో ఒక ప్లేట్లోకి తీసేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను. ఎందుకంటే ఆ తడి అంతా కొంచెం అయితే ఆరుతుంది. ఆ లోపైతే మనమైతే ఇక్కడ పాకం పట్టేసుకుందామండి. ఇక్కడైతే నేనైతే కొంచెం బెల్లం వేశాను. బెల్లం ఖాళీ అయిపోయింది కనుక ఇంకా బెల్లం పౌడర్ ఉంటే అదైతే వేసి కరిగించి ఇలా పాకం, లైట్ పాకం వస్తే చాలు, ఎక్కువ ఏం పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. ఇలాగా జస్ట్ ఒక పొంగు వచ్చిందంటే ఆఫ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే మనకి టేస్ట్ బాగుంటుంది అలాగా పాకం పడితే. ఇంకా మనమేమో ఆరబెట్టుకున్నాం కదా బ్యాళ్ళు, అవైతే ఇలా మిక్సీలోకి వేసేసి అయితే రుబ్బేసుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఇలాగైతే బాగా నున్నగా పేస్ట్ అవుతుంది కదా, అదైతే ఇలా కొంచెం మందపాటి బాండ్లీలోకి అయితే వేసుకోవాలండి. ఇంకా అంతా రుబ్బుకున్న తర్వాత అయితే ముందుగా పాకం పెట్టాం కదా, అదైతే ఇలా జల్లిట్లో వేసి వడగట్టుకునేసి అయితే అందులోకి వేసేసుకోవాలి. ఇంకా మనం మిక్సీ పట్టింటాం కదా, అదైతే అక్కడక్కడ కొంచెం ఉండలు ఉంటుందండి. అదేమీ లేకుండా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని అయితే ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బెల్లము అంతా కరిగిపోయిన తర్వాత అయితే ఇలాగా మనకైతే కొంచెం లూజ్ అవుతుందండి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా కొంచెం మీడియం ఫ్లేమ్లోన లో ఫ్లేమ్లోన పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా అలాగే తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తుంది. ఇలా కొంచెంసేపు తిప్పిన తర్వాత అయితే ఇలా గట్టిగా అయిపోతుందండి. ఆ తర్వాత ఇంకొంచెం ఏమన్నా అట్లా తడిగా ఉన్నా కూడా మనం ఫ్యాన్ కింద పెట్టేసామంటే చూస్తున్నారు కదా, బాగా ఉంటకు వచ్చేస్తుంది, ఇలా గట్టిగా అయిపోతుందండి. ఇంకా ఆ తర్వాత అయితే మనమైతే పిండిని అయితే కలుపుకుందాము. ఇక్కడైతే కర్ణాటకలో అయితే చిరోటి రవ్వ అయితే వేస్తారు. మా అమ్మ వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము చూసిండేది ఏమంటే మైదా పిండితో అయితేనే కలుపుతారండి వాళ్ళు. అందుకే నేను కూడా మైదా పిండే తీసుకున్నాను. మైదా పిండిలోకి అయితే కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం పసుపు అయితే వేసుకొని, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. మేమైతే చిన్నప్పుడు ఉన్నప్పుడైతే ఇంకా ఏ పండగ వచ్చినా మా అమ్మనైతే మేము ఎప్పుడు ఓలిగలే అడిగేవాళ్ళము. అంత ఇష్టం అన్నమాట మా ఇంట్లో. నా తమ్ముడికి కానీ, నాకు కానీ, మా నాన్నకి కానీ అందరికీ ఇదే ఫేవరెట్. ఇంకా మా అమ్మ చేస్తా అంటే నేనైతే చిన్నప్పుడు అయితే దగ్గర కూర్చొని ఒంట్లో పట్టివ్వడము, తట్టి ఇవ్వడము, ఇవన్నీ చేసి చూసి నాకైతే బాగా అలవాటు అయిపోయింది. అందువల్ల అయితే నాకేం పెద్ద కష్టం ఏమీ అనిపించదు. ఇంకా పిండిని చూసారు కదా, ఇట్లయితే కొంచెం కలుపుకున్న తర్వాత అయితే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మినిమం 1 అవర్ అన్నా పెట్టేసుకోవాలండి సైడ్లో అయితే. పిండి బాగా నానాలి, అప్పుడే బాగా వస్తుంది ఓలుగైతే. ఇంకా మనమైతే పూర్ణమైతే రుబ్బి పెట్టుకున్నాం కదా, అదైతే ఇలా ఉండలుగా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే ముందుగా అయితే మనం ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే ఆకుంటే ఆకుపైన అయినా తట్టుకోవచ్చు. నాకైతే ఆకైతే అందుబాటులో లేదు కాబట్టి ఇంకా కవర్ అయితే తీసేసుకున్నాము. పాల కవర్ పైన కూడా మనం తట్టుకోవచ్చు. ఇంకా చేతులకు కూడా ఆయిల్ అయితే రాసుకునేసి ఇలాగా పిండిని అయితే తీసుకొని ఒక ఉండగా అయితే చుట్టుకొని, ఇంకా ఆ ఉండనైతే మనము చేతిపైన అయితే కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము ఆ పూర్ణం పెట్టాక కవర్ చేయాలి కదా, అందుకోసం అనేసి ఇలాగైతే చేసుకోవాలి. ఇంకా పూర్ణం అయితే ఆ పిండి మధ్యలో పెట్టేసి ఇలాగైతే నీట్గా ఎక్కడ కూడా హోల్ లేకుండా అయితే కవర్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉన్నా కూడా ఇలాగ తీసేయచ్చు.
ఇంకా తర్వాత అయితే కవర్ పైన అయితే ఇలాగా తట్టేసుకోవాలి. పిండి అయితే సైడ్‌లకి ఎక్కువ పోతుందండి. మనం చూసుకొని మధ్యలోకి జరుపుకుంటూ ఇలాగా తట్టుకోవాలి. ఇంకా తర్వాత అయితే పెనం పెట్టేసుకొని నేనైతే ఫస్ట్ ఒక ఓలికే వేస్తాను ఆయిల్. ఆయిల్ ఏమి ఎక్కువ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం పిండి కలిపేటప్పుడే ఎక్కువ వేసింటాం కాబట్టి అదే సరిపోతుంది. నేనైతే 2, 3 ఓలీలు కాల్చిన తర్వాత అయితే లైట్‌గా అలాగా స్ప్రెడ్ చేస్తాను. ఎందుకంటే పెనం మరి వేడెక్కుతది కదా! ఎక్కువ మాడిపోతదేమో అనేసి. ఇంకా తర్వాత అయితే ఇటు అటు కాల్చుకుంటూ, తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో అయితే పెట్టుకొని స్టవ్‌ను ఇలాగా కాల్చుకోవాలండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ అండి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఈ వేడిగా ఉన్న ఉబ్బట్లలో అయితే కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే మాత్రం చాలా బాగుంటుంది. మాకైతే నెయ్యి కింద ఇంకా పాలేసుకొని తినడం అయితే ఇంకా ఇష్టము. చాలా సాఫ్ట్‌గా చాలా బాగా వచ్చాయండి. చూస్తున్నారు కదా వీడియోలో అయితే చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. మైదా పిండి వేయడం వల్ల ఎక్కువ సాగేది అలా ఏమి ఉండదండి. చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.